కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ తరపున 2 సార్లు కౌన్సిలర్లుగా గెలుపొందిన పార్టీ నాయకుడు దయాసాగర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన తెర వెనుక కథ వేరే ఉంది. 2024 ఎన్నికల్లో టికెట్ కేటాయింపు సమయంలో టీడీపీలో జయనాగేశ్వర్ రెడ్డి, మాచాని సోమనాథ్ మధ్య పోటీ నెలకొన్నది. అయితే అప్పట్లో సోమనాథ్ వెంట దయాసాగర్ ఉన్నాడని, ఎన్నికల తర్వాత దయాసాగర్ను ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దూరం పెట్టారన్నది పార్టీలో ఉన్న టాక్. అయితే ఏడాది పాటు అధిష్టానంపై ఆశ పెట్టుకున్న దయాసాగర్ ఎలాంటి ఫలితమూ రాలేదు. ఇక దీంతో కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా వైసీపీ హయాంలో పార్టీ తరపున గలం గట్టిగా వినిపించిన పార్టీలో గుర్తింపు దక్కకపోవడంతో ఇక రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. బీజేపీ, జనసేనలో చేరేందుకు దయాసాగర్ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా అధికార పార్టీకి పట్టణంలో కీలక నాయకుడు దూరం కావటం పార్టీకి నష్టమన్న వాదన వినిపిస్తోంది. అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోనైతే ఇప్పుడు టీడీపీకి బిగ్ షాక్ తగిలినట్లుగానైతే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎమ్మిగనూరులో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ తరఫున 2 సార్లు కౌన్సిలర్గా గెలుపొందిన పార్టీ నాయకుడు దయాసాగర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. అయితే తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కూడా తెర వెనుక కథ వేరే ఉన్నట్లుగా కూడా చర్చించుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో టికెట్ కేటాయింపు సమయంలో టీడీపీలో జయనాగేశ్వర్ రెడ్డి, మాచాని సోమనాథ్ మధ్య పోటీ నెలకొన్నది. అయితే సోమనాథ్ వెంట దయాసాగర్ ఉన్నాడని, ఎన్నికల తర్వాత దయాసాగర్ను ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దూరం పెట్టారన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్. అయితే ఏడాది పాటు కూడా అధిష్టానంపై ఆశ పెట్టుకున్న దయాసాగర్ ఎలాంటి ఫలితము కనిపించకపోవడంతో ఇక దీంతో కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా వైసీపీ హయాంలో పార్టీ తరపున గలం గట్టిగా వినిపించినా కూడా పార్టీలో ఇటు సరైన గుర్తింపు దక్కకపోవడంతో అయితే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ, జనసేనలో చేరేందుకు దయాసాగర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అధికార పార్టీకి పట్టణంలో కీలక నాయకుడు దూరం కావటం పార్టీకి నష్టమన్న వాదన వినిపిస్తూ ఉంది.